ఇంటీరియర్. హాయ్ అండి, అందరికి నమస్కారం. సరికొత్త మోడల్స్ మళ్ళీ మీ ముందుకు ఒక మంచి ఇంటీరియర్ డిజైన్ అయితే తీసుకొచ్చాను. ఈ ఇంటీరియర్ డిజైన్ ఈ మోడర్న్గా చాలా అప్డేటెడ్గా అయితే చేసాము. ఈ నెల్లూరులోనే బాలాజీ నగర్లో శ్రీ శ్రీ కారుణ్య విల్లాస్ అనే అపార్ట్మెంట్లో అయితే ఈ ఫ్లాట్ అయితే చేసాము. ఫ్లాట్ ఓనర్ అయితే మాకు తెలిసిన అన్న, చాలా స్పెషల్. నాకు మా ఊరి వాళ్ళకి చాలా 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 మందికి ఆయన ఏంటంటే చాలా స్పెషల్. ఎందుకంటే ఆయన ఒక పొలిటికల్ లీడర్గా, ఆయన ఒక సర్పంచ్ కూడా ప్రస్తుతానికి గవర్నమెంట్కి. ఆయన వచ్చి మాకు చాలా దగ్గర మనిషి. ఏదైనా కూడా మంచి సపోర్టెడ్గా ఉంటాడు మా వరకు. మా సొంత ఊర్లో కూడా ఆయనకి చాలా ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంటారు. అట్లాంటి వారికి అట్లాంటి ఆయన నాకు పిలిచి వర్క్ ఇవ్వడం నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఈ వర్క్ అయితే మొత్తం టోటల్లీ మనం ఏమేం చేశానది మొత్తంగా చెప్తాను. దీంట్లో వచ్చి మనం ఫుల్ ఇంటీరియర్ మొత్తం వచ్చి మోడ్యులర్ కిచెన్, నెక్స్ట్ టీవీ యూనిట్, పార్టేషను, డైనింగు, క్రాకరీ, నెక్స్ట్ వచ్చి మాస్టర్ బెడ్రూమ్, సెకండ్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్. దాని బెడ్రూమ్స్ కూడా బెడ్స్ కూడా చేసాము మేము. చాలా మోడర్న్గా చేశాను, చూపిస్తాను. ప్రతి ఒక్కటి క్లియర్గా చూపిస్తాను. ఎంత అయింది, ఏమేమి చేశాను అనేది మొత్తం కూడా అది క్లియర్గా చూపిస్తాను నేను. సీలింగ్ కూడా మేమే చేసాం. సీలింగ్ సంబంధించి లైట్స్ కానివ్వండి, సీలింగ్ సంబంధించి పెయింట్ కానివ్వండి, ఇంకా ఈ హైలైట్స్కి మనం సీలింగ్కి మిడిల్లో వచ్చి బ్రాంజ్ గ్లాస్ యూజ్ చేసాం. మొత్తం చూపిస్తాం మీకు. ఎంత అయింది అనేది మొత్తం క్లారిటీగా చెప్తాను. ఒకసారి టీవీ యూనిట్ చూడండి. మోడర్న్గా అయితే ఒక్క డిజైన్లే కాకుండా మనం ఇప్పుడైతే మొత్తం ఆన్లైనే అన్నమాట. డిజైన్స్ అంతా మనం ఒకరికి చూపించిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు వాళ్ళే ఆన్లైన్లో సెలెక్ట్ చేసుకుని వాళ్ళే చాయిస్ చేసుకుంటున్నారు. ఇది కూడా ప్రతిదీ మా మీద అయితే వదిలేశారు. మా అన్నగారు ఈ హౌస్ ఓనరు ఏంటంటే, మాకు తెలియదు ఇవన్నీ, నువ్వు కరెక్ట్గా ఉండి నువ్వే చూసుకుని నువ్వే దగ్గరుండి నువ్వే చేసుకోని చెప్పారు. ప్రతిదీ నేను చాలా ఇంట్రెస్ట్గా కేర్ తీసుకుని ప్రతిదీ దగ్గరుండి నేనే చేశాను అన్నమాట. ఇదంతా అన్నగారు కూడా కలర్ సెలెక్టింగ్ కానివ్వండి, మొత్తం ఇది చేసుకుని అన్నగారు అని చెప్తే ఆయన సరే ప్రతి దానికి మంచి సపోర్టెడ్గా ఎంకరేజ్ చేశారన్నమాట. అలాగే మొత్తం ఇంటీరియర్ A to Z ఎక్సలెంట్గా A1 క్వాలిటీతో మంచి అవుట్లుక్ అయితే తీసుకొచ్చాం. ఇది మా టీం అందరూ చాలా కష్టపడ్డారు ఈ వర్క్కి. స్పెషల్గా ఈ ప్రతి దగ్గర అయితే మా టీం ఏంటంటే, మనం ఏది చెప్తే దాన్ని ఫాలో అవుతారు. ఎట్టబడితే అట్లా చేసే వర్కర్స్ అయితే మన టీంలో ఎవరు లేరు. పర్ఫెక్ట్గా కాన్ఫిడెన్స్గా మంచి సీనియర్సే మన దగ్గర ఉండరు. సీనియర్సే చేస్తారు ప్రతిదీ. ఒకటి వచ్చి 3D చేసుకోవచ్చు. 3D చేసుకుంటే దాని ప్రకారమే మనం ఫాలో అవుతాం. కొన్ని దగ్గరలో అయితే కొంతమంది 3D చేయించుకుంటారు. 3D అనేది ఏంటంటే ముందు ఇవన్నీ చేయకముందు ఒక ముందుగా అవగాహన ఇట్లా వస్తుంది అని ఒక డిజైన్ అయితే క్రియేట్ చేసి చూపించేస్తున్నాం అన్నమాట. 3D అంటే ఇది వచ్చి మొత్తం దీనిపైన కూడా స్టోన్ వేసాం అనమాట. స్టోన్ అది ఎక్స్ట్రాగా చార్జ్ చేసాం. ఇది స్టోను ఇది. నెక్స్ట్ వచ్చి సెన్సార్ లైట్స్ దీనికి. నెక్స్ట్ వచ్చి ఈ ప్రొఫైల్ డోర్కి బ్రాంజ్ గ్లాస్, ఫ్లూటెడ్ బ్రాంజ్ గ్లాస్ అయితే యూజ్ చేసాం. బ్లాక్ ఫ్రేమ్ ఇచ్చి ప్రతి డోర్కి సెన్సార్ లైట్స్ యాడ్ చేసాము. ఇది కూడా కొంచెం డిఫరెంట్గా ఉండాలని ఈ మోడల్స్ కూడా చేసామన్నమాట. నెక్స్ట్ అవి కూడా చూద్దాం. సీలింగ్ కూడా స్పెషల్గా చేసాము. నేను ప్రతి దాంట్లో కలర్ కాంబినేషన్ కూడా చెప్పాను అన్నమాట. ఏదైతే బాగుంటుందని చెప్తే సార్ అయితే మనకు లైట్ కలర్ చూసుకోండి సార్, లైట్ కలర్ చూసుకుంటే మనకు ఇంటీరియర్ హైలైట్ అవుతుంది అని చెప్పాను. దాని ప్రకారమే ఫాలో అయ్యి సార్ కూడా పెయింట్స్ కూడా లైట్ పెయింట్సే చూసుకున్నారు. మొత్తం డార్క్ పెయింట్ చేసుకుంటే ఏమవుతుందంటే, మనం ఇంటీరియర్ అనేది ఆల్రెడీ మనం డార్క్ అయితే చేసుకుంటాము. డార్క్ అనేది కలర్ సెలెక్ట్ చేసుకుంటాం ఇంటీరియర్ అనేది. అది డార్క్. ఇంకా వాల్స్ సీలింగ్ కూడా డార్క్ చేసుకుంటే మనకి ఇంటీరియర్ అనేది అంత డల్గా ఉంటుంది, అంత ఎలివేట్ కాదనమాట. మనం ఎప్పుడైతే మనం వాల్స్ కానీ సీలింగ్ కానీ మనం లైట్ కలర్లో చూసుకుని మనం హైలైట్ కానీ కలర్స్ ఈ డార్క్ కలర్ అని చేసుకుంటే హైలైట్ అవుతుంది. కాంబినేషన్గా అయితే బాగుంటుంది నా
నెక్స్ట్ వచ్చి కిచెన్ కలర్స్ కూడా లైట్ కలర్ తీసుకున్నాం. మొత్తం అక్రలిక్ అనమాట. ఇది మొత్తం మోడలర్ టైప్ అనమాట. ఇది కూడా అంతకుముందు అయితే మన ఈ హౌస్ ప్లానింగ్లో అయితే ఇవన్నీ లేవు అన్నమాట. ఇవన్నీ మనం ఎక్స్ట్రాగా యాడ్ చేసి మనం డిజైన్గా ఒక మోడర్న్గా చేసుకున్నాం ఇవన్నీ. దీనిలో వచ్చి మనం ట్యాండమ్ బాస్కెట్స్, ఇంకా ఎక్స్ట్రాగా ప్యాంట్రీ యూనిట్ కొన్ని ఎక్స్ట్రాగా లేటెస్ట్గా యాడ్ చేసాము. అది కూడా చూపిస్తాను. హ్యాండిల్స్ కూడా ప్రొఫైల్ లేటెస్ట్గా కొంచెం డిఫరెంట్గా ఉంటుందని అప్డేటెడ్గా ఇది కూడా చేంజ్ చేసుకుని ఇది కూడా హ్యాండిల్స్ కూడా సపరేట్గా యూజ్ చేసాము. ఈ చిమ్మి గురించి చెప్తాను ఒక 2 మాటలు. చిమ్మి ఏంటంటే ఇది 60 సెంటీమీటర్ అయితే వస్తుంది. మనకు త్రీ సైజెస్లో వస్తాయి చిమ్మి. ఒకటి వచ్చి 60 సెంటీమీటర్, సెకండ్ వచ్చి ఇంకోటి వచ్చి 75 సెంటీమీటర్ వస్తుంది, మూడోది వచ్చి 90 సెంటీమీటర్ వస్తుంది. ఈ 90 సెంటీమీటర్ ఏంటంటే మనం ఇప్పుడు ఈ స్టవ్ తీసుకుంటున్నాం కదా, ఈ స్టవ్ని బట్టి మనం చిమ్మికి కనెక్టింగ్ ఉన్నది అనమాట. ఈ స్టవ్ 4 బర్నర్స్ అయితే 100% మనకి 90 సెంటీమీటర్ చిమ్మి అయితే కావాల్సి వస్తుంది. ఏంది 4 బర్నర్స్ స్టవ్ తీసుకుంటే 90 సెంటీమీటర్ చిమ్మి అయితే కావాలి మనకు, ఖచ్చితంగా అయితే కావాలి. ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే 2 బర్నర్స్ 3 బర్నర్స్ అట్లా ఉంటాయి కదా, వాటికైతే మనకు 75 సెంటీమీటర్స్ 60 సెంటీమీటర్స్ అవి అయితే తీసుకోవచ్చు. చాలా దగ్గర కొంతమందికి తెలియదు అన్నమాట. చిమ్మి అయితే చిన్నది పెట్టుకొని స్టవ్ అయితే పెద్దది తీసుకుంటారు. దాని కెపాసిటీకి దీని కెపాసిటీకి మ్యాచ్ అవ్వదు అనమాట. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఇది పెద్ద స్టవ్ తీసుకుంటామో దానికి తగ్గ చిమ్మి కూడా మనకు కావాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇది ఇట్లా ఫ్లాట్ ఉండేదైతే మనకు డోర్స్ కూడా మనకు కంఫర్టబుల్గా ఒక లెవెల్గా మ్యాచింగ్ అయితే చేసుకుని స్ట్రైట్ డోర్ అయితే ఇట్లా మ్యాచ్ చేసుకోవచ్చు. బ్లాక్ డోర్ చేసుకుంటే చిమ్మికి దానికి మొత్తం కాంబినేషన్ కలర్ అయితే ఒకే కలర్, బ్లాక్ కలర్ గ్లాసు, బ్లాక్ కలర్ ఫ్రేము సేమ్ చిమ్మిలో కలిసిపోయేటట్టు ఇది కూడా చేసామన్నమాట. ఇంకోటి వచ్చి ఇట్లా స్ట్రైట్ కాకుండా ఇట్లా రౌండ్ ఉంటాయి కొన్ని చిమ్మీస్, అవి తీసుకుంటే ఏంటంటే ఇక్కడైతే ఇట్లా ప్రొఫైల్ డోర్ సెట్ అవ్వవు, ఇటు సైడు అటు సైడ్ మాత్రం సెట్ అవుతాయి. ఇట్లా ప్రొఫైల్ డోర్ మనకు కావాలనుకుంటే ఈ స్ట్రైట్గా ఉండే చిమ్మి మాత్రమే తీసుకోవాలి. 60 సెంటీమీటర్ అయినా 90 సెంటీమీటర్ అయినా 75 సెంటీమీటర్ అయినా కూడా ఇట్లా స్ట్రైట్ ఉండేది తీసుకుంటే మనకు ఇక్కడ డోర్స్ అనేవి మనకు అవుట్లుక్ అయితే ఇట్లా చేసుకుంటే బాగుంటుంది. ఇట్లా ఒవే షేప్లో రౌండ్ షేప్లో ఉంటాయి ఆ చిమ్మీలు అయితే ఇట్లా సెట్ అవ్వవు. ఇది వచ్చి ఓపెన్ టైప్ ఓపెన్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అంటుంది దీనికి. ఇది కూడా మనం ఇది ఓపెన్ బాక్స్ కొంచెం మోడర్న్గా అన్నమాట చేసాము. దీనికి ఇంకోటి ఏంటంటే ఇది వచ్చి బ్రేక్ఫాస్ట్ కౌంటర్, ఇది స్పెషల్గా మనం చేసాము. ఇది కూడా ఫోల్డింగ్ టేబుల్ అన్నమాట. ఇది ఎప్పుడైనా ఇట్లా ఇట్లా మనకి ఏదైనా బ్రేక్ఫాస్ట్ కానీ ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఇట్లా చేసాము, ఏదైనా అవసరం అవుతుందని. ఇది కూడా మనం స్పెషల్గా చేసామన్నమాట. ఇంకోటి వచ్చి ఇది చెప్పాను కదా నేను, ఇది గ్రైండర్ కానివ్వండి మిక్సీ కానివ్వండి ఇట్లా ప్లేస్ అయితే వేస్ట్ కాకుండా ప్లేస్ కూడా మనం యూస్ఫుల్గా చేసాం. ఇది ఏంటంటే చిన్న గ్రైండర్ అన్నమాట. ఇది అంటే ప్యాక్ చేసి ఉంది, ఓపెన్ చేయలేదు అనమాట. ఇట్లా గ్రైండర్ మనకి అవసరమైనప్పుడు ఓపెన్ చేసుకుని అవసరమైనప్పుడు ఇట్లా లోపలికి ఇట్లా క్లోజ్ చేసుకోవచ్చు. మనకైతే అది సస్పెన్స్లో ఉండే ఎవరికి తెలియదు అనమాట, మన వరకు తెలుస్తుంది. ఇంకోటి వచ్చి నెక్స్ట్ వచ్చి ఇది ప్యానిట్రీ యూనిట్ అనమాట. ఇది కొన్ని చాలాసార్లు కూడా చెప్పున్నా నేను. ఈ స్టోన్ ఏంటంటే ఈ కబోర్డ్స్ చేసినప్పుడు చాలా దగ్గర అపార్ట్మెంట్స్లో చేసేటప్పుడు బిల్డర్స్ ఏంటంటే ఇదొకటి మనకి మైనస్ అయిపోతుంది. ఇక్కడ ఇది ఏంటంటే కొద్దిగా చూపిస్తాను రండి. ఈ వాటర్ ఉండే దగ్గర షింక్ దగ్గర స్టోన్ వేస్తారు కదా మనం, ఈ స్టోన్ ఏంటంటే మనకి ఈ ఫ్రేమ్ వస్తుంది అన్నమాట. ఈ ఫ్రేమ్ అంటే చూపిస్తాను. ఈ ఫ్రేమ్ వచ్చి ముందు ఫ్రేమ్ అయితే చేసుకుంటాం, డోర్ ఫిట్ చేయకుండా ముందు ఈ ఫ్రేమ్ వచ్చి మనకి 2 ఇంచ్ వస్తుంది అన్నమాట. కంపెనీ సైజ్ అన్నమాట, ఇది స్టాండర్డ్ సైజు 2 ఇంచు. నెక్స్ట్ వచ్చి మన డోర్ వచ్చి 19 mm వస్తుంది. 19 mm అంటే 3/4 ఇంచు వస్తుంది. 3/4 ఇంచు అప్పుడు మనం అకర్లిక్ అటు ఇటు లామినేట్ వేసినప్పుడు 1 ఇంచ్ దాకా డోర్ అయితే వచ్చేస్తుంది, ఒక పాయింట్ అటు ఇటుగా. అప్పుడు మనకి 2 ఇంచు ఇది 1 ఇంచు, అప్పుడు 3 ఇంచ్ అవుతుంది. అప్పుడు 3 ఇంచ్ అవుతుంది అనమాట. 3 ఇంచు. నెక్స్ట్ వచ్చి దీనికి ప్రొటెక్షన్గా ఒక 1/2 ఇంచ్ అనేది ముందుకు రావాలి మనకు. ఈ ప్రొటెక్షన్ ఏంటంటే ఈ స్టోన్ అన్నమాట, స్టోన్ కావాలి మనకు.
ఇది కాదు కావాల్సింది, స్టోన్ ప్రొటెక్షన్గా ముందుకి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా వస్తే డైరెక్ట్గా మనకు ఈ వాటర్ అనేది ఇక్కడ కడిగేటప్పుడు యూజ్ చేసేటప్పుడు వాటర్ మనకి ఎట్లా పడుతుంది అంటే, ఈ వాటర్ ఏంటంటే ఇదిగో ఇట్లా 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 పడినప్పుడు ఏంటంటే ఇట్లాగా డోర్ మీద పడుతుంది. ఇట్లా డోర్ మీద పడకూడదు అంటే ఈ ప్రొటెక్షన్ మనకి ముందుకు రావాలి. ముందుకు వచ్చినప్పుడు ఏంటంటే ఏదో షీట్ లేదురా, అంటే నేను మీకు క్లారిటీగా చెప్పేదానికి ట్రై చేస్తున్నాను నేను. ఇప్పుడు మనకు ఇట్లా వేసేటప్పుడు ఇప్పుడు ఇది తక్కువ ఉంది కదా, తక్కువ ఉన్నప్పుడు ఇప్పుడు వాటర్ అయితే దీని మీద పడింది మనకు. మనం ఎందుకు ఇది పెంచాలని పదే పదే నేను చెప్తానంటే, ఇది అయితే ఎప్పుడైతే వాటర్ పడుతుందో అప్పటి నుంచి అది డ్యామేజ్ అయ్యడం స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఎక్కువ లైఫ్ అయితే రాదు. మనం ఎంత బ్రాండెడ్ వేసినా కూడా, ఎంత వాటర్ ప్రూఫ్ తీసుకున్నా కూడా ఈ వాటర్ ఏంటంటే దాని కెపాసిటీ తగ్గ అది తట్టుకోగలుగుతుంది. అది దాని కెపాసిటీ దాటిపోతే ఏ ఫ్లేవర్ కూడా మీరు ఎంత బ్రాండెడ్ వేసినా కూడా అది తట్టుకోలేదు. నేను ఎందుకు స్టోన్ పెంచాలంటున్నానంటే, ఇప్పుడు ఈ స్టోన్ ఇట్లా ఉంది, నేను చెప్పే ప్రకారం అయితే ఇట్లా వస్తుంది స్టోన్ ఇట్లా వస్తుంది. ఒక 1/2 ఇంచ్ డోర్ కన్నా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వస్తుంది అన్నమాట డోరు. అప్పుడు చూడండి, ఇప్పుడు వాటర్ పడినప్పుడు ఇట్లా డోర్ మీద అయితే పడదు, డైరెక్ట్గా డోర్ మీద వాటర్ పడదు. ఏదైనా పడితే కింద పడిపోద్ది, చూసారు కదా, కింద పడుద్ది వాటర్ డోర్ మీద అయితే పడదు. మనకి ఏంటంటే ఈ లామినేట్ అనేది ఎడ్జ్ తడకూడదు. ఎప్పుడు ఎడ్జ్ తడిసింది ఏంటంటే, ఎడ్జ్ మనం లామినేట్ కానీ ఏదైనా కానీ వేసేటప్పుడు ఆ ఎడ్జ్ నుంచి ఓపెన్ అవుద్ది. ఏదైనా కూడా వాటర్ కూడా ఆ ఎడ్జ్ నుంచి పౌడర్ స్టార్ట్ చేస్తుంది అనమాట. అందుకోసం ఎక్కడైనా కూడా అపార్ట్మెంట్లో కానీ మీరు డైరెక్ట్ మీరు హౌస్ వర్క్ మీరు కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు కానీ ఒక కార్పెంటర్ కానీ ఇంటీరియర్ కానీ స్టోన్ ఎట్లా వేయాలి అనేది ఒక సజెషన్ తీసుకోండి. ప్రతి ఒక్కరు సజెషన్ తీసుకుంటే మనం మళ్ళీ వేసిన తర్వాత అయితే ఇది రాదు, ముందే చేసుకోవాలి. మనం ఎంత పెంచుకోవాలంటే ఇప్పుడు చెప్తాను మీకు, అది కూడా క్లారిటీగా ఎంత పెంచుకోవాలంటే, ఇది సిమెంట్ ఉంది కదా, ఈ షెల్ఫ్ ఉంది కదా, ఈ షెల్ఫ్ ఏంటంటే ఈ షెల్ఫ్కి ఈ గ్రానైట్ స్టోన్కి, ఈ స్టోన్ కన్నా ఈ షెల్ఫ్ 3.5 ఇంచ్ అంటే 3.5 ఇంచులు లోపలికి ఉంటే మనకు ఎగ్జాక్ట్గా 1/2 ఇంచ్ ప్రొటెక్షన్ స్టోన్ అనేది అయిపోతుంది, మనకు లైఫ్ వస్తుంది. ఇది చేయని దానివల్ల ఇది కొంచెం ఎక్స్ట్రాగా బేస్ పెంచానమాట. ఇది ఎంతవరకు తట్టుకుంటుంది, దాని స్టోన్ అంతా స్టాండర్డ్గా ఉంటుంది కదా, అయినా కూడా మేము ట్రై చేసి ఇది ఎక్స్ట్రా పెంచామన్నమాట. మీరైతే ప్రతి దగ్గర మీరు చేసి ఎవరు హౌస్ వరకు కన్స్ట్రక్షన్ జరుగుతుందో ఈ స్టోన్ అనేది దీనికన్నా ఈ స్టోను 3.5 ఇంచే అంటే ఇంత అన్నమాట. 1 2 3 1/2 ఇంచు ఇట్లా ఇంత పెట్టుకోవాలన్నమాట. ఇది ఇంత ఎక్స్ట్రా ఈ స్టోన్ ముందుకు ఉండాలి. అప్పుడు మనం ఈ ఫ్రేమ్ చేసిన తర్వాత, ఈ డోర్ చేసిన తర్వాత అన్ని మనం ఎంతవరకు చేస్తాం అంతవరకు అయిపోయిన తర్వాత ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా ముందుకు మనకు స్టోన్ ఉంటుంది. అప్పుడు దీనికి డోర్కి ప్రొటెక్ట్ అన్నమాట. ఇది స్టోన్ అనేది జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ, ఇదైతే చాలా దగ్గర చూశాను నేను, వేసిన తర్వాత మళ్ళీ చేసుకోలేక కాంప్రమైజ్ చేసుకుంటారు తప్ప దాన్ని తీసుకోవాలంటే చాలా పెద్ద పని. అది మళ్ళీ రాదు అది స్టోన్ అనేది. మీరు ఏంటంటే జాగ్రత్తగా చూసి స్టోన్ అనేది 3.5 ఇంచ్ ముందుకు ఎక్స్టెన్షన్ చేసుకోవాలి. ఎక్కడైనా కూడా ఎటు తిరిగినా కూడా మనకు 3.5 ఇంచ్ ఎక్స్ట్రాగా ఉండాలి. ఓకే, నెక్స్ట్ వచ్చి మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ ఇది. దీంట్లో కూడా మనం ఏదైనా మోడర్న్గా చేసుకోవాలంటే కొన్ని మైనస్లు ఉన్నాయి, అవి కూడా చెప్తాను.
ఇది మాస్టర్ బెడ్రూము. మొత్తం పీవీసీ లామినేట్ అయితే యూజ్ చేసాం ఇక్కడ. పీవీసీ లామినేట్ ఫ్లెక్సిబుల్ టైపు. నెక్స్ట్ వచ్చి బెడ్ చేశాను. బెడ్కి వచ్చి డీకో పెయింట్ అయితే చేశాను నేను. డీకో కొంచెం డిఫరెంట్గా మనకు ఎడ్జెస్ ఫినిషింగ్ బాగా రావాలని ఒక మోడర్న్గా, ఇక మోడర్న్ ఎట్లా అంటే ఒక షేపులు కానీ రౌండ్ షేపులు ఇట్లా బెండ్ షేపులు అట్లాంటి దగ్గర ఏంటంటే డీకో పెయింట్ అయితే వెళ్ళాలి మనకు. ఫినిషింగ్ అయితే ఫినిషింగ్ పరంగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఏదైనా రౌండ్ గోయిండు అట్లా ఏదైనా మోడర్న్గా చేసే బెడ్స్ కానీ ఏదైనా చేసే దగ్గర లామినేట్ అవి కొన్ని ఫినిషింగ్ అయితే కొంచెం కొంచెం డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అట్లాంటి దగ్గర డీకో పెయింట్ అయితే చేసుకోవచ్చు. నా సజెషను, ఎవరైనా ప్రతి ఒక్కరు చేసుకునేవాళ్ళు. ఇవి వచ్చి స్లైడ్ డోర్స్ అన్నమాట. అవి కలర్ కాంబినేషన్ అన్నీ హౌస్కి ఒక అవుట్లుక్ అనేది ఒక ఇంటీరియర్ చేతిలో చాలా వరకు 60% 80% ఒక ఇంటీరియరే దానికి అవుట్లుక్ అనేది ఇంటీరియర్ చేతిలో ఉంటుంది. నేనైనా కాదు, చాలా అందరికీ చెప్తున్నాను, ఇంజనీర్స్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఇంటీరియర్ అనేది హౌస్కి అవుట్లుక్ అనేది ఎలివేట్ చేస్తుంది అనమాట. ఎక్కడైనా మీకు వాల్స్ కానివ్వండి, పెయింట్స్ కానీ అవన్నీ కాదు ముందు కావాల్సింది, ఇంటీరియర్ హైలైట్ అయిందా లేదా అది చూస్తారు ఎవరు వచ్చినా కూడా ఇంటికి. మైనస్ పాయింట్ ఏంటంటే నేను చెప్పింది, ఇప్పుడు ఈ బెడ్ బ్యాక్గ్రౌండ్ మనం చేసుకోవాలి, డిజైన్ పరంగా చేసుకోవాలనుకుంటే కొన్ని దగ్గర ఏంటంటే కిటికీలు వచ్చేస్తున్నాయి. ఇక్కడ కిటికీలు వచ్చినప్పుడు ఏంటంటే ఈ ఫోమ్ బ్యాక్గ్రౌండ్ ఫోమ్ ఉంది కదా, ఆ డిజైన్ అనేది కొంచెం చాలా దగ్గర డ్యామేజ్ అవుతుంది. ఇట్లా డిజైన్ హైలైట్గా మనం చేసుకోవాలంటే కిటికీ లేకుండా ఒక ప్లానింగ్గా చేసుకుని, కిటికీ ఎక్కడ రావాలి, సైడ్ రావాలా, ఏదైనా అటు సైడ్ రావాలా చూసుకొని చేసుకోవాలి. మరీ సైడ్ గీడ్ లేకుండా మిడిల్లో వస్తే మనకు డిజైన్ పరంగా డ్యామేజ్ అవుతుంది. అక్కడ ఇక్కడ చూడండి, ఇక్కడ కిటికీ వచ్చింది, దీనికి మనం ఏం చేస్తాం, ఇది కూడా డోర్ ఇట్లా కావాలన్నారు కస్టమరు. ఇట్లా చేసామన్నమాట. ఇది కిటికీ అన్నమాట. ఇది కిటికీ అప్పటికి ట్రై చేసాం మనం. అది మనం కనపడకుండా అది ఉండి లేనట్టుగా చేయాలని ఏదో ప్లానింగ్ అయితే ఎంతవరకు చేయగలం అంతవరకు ట్రై చేసాం. ఇంతవరకే అంటే ఇట్లాగే చేసాం అన్నమాట. నెక్స్ట్ అటు సైడ్ ఇటు సైడ్ ఫ్లూటెడ్ ప్యానల్స్ అయితే ఇచ్చేసాం. నెక్స్ట్ ఈ సైడ్ డ్రెస్సింగ్ టేబుల్ ఉంది. డ్రెస్సింగ్ టేబుల్, టీవీ యూనిట్, డ్రెస్సింగ్ టేబుల్ సంబంధించిన స్టోరేజ్ బాక్స్ అది కూడా చూపిస్తాను. డ్రెస్సింగ్ టేబుల్ అనమాట. ఇది డ్రెస్సింగ్ టేబుల్కి స్టోరేజ్ మనం మామూలుగా అయితే డ్రెస్సింగ్ టేబుల్ పక్కన అయితే స్టోరేజ్ బాక్స్ అయితే చేసుకుంటాం. స్టోరేజ్ బాక్స్ కానివ్వండి, షెల్ఫ్స్ కానివ్వండి, ఏదైనా కూడా మనం అది పౌడర్ సెంట్ బాటిల్స్, పౌడర్ డబ్బాలు ఏదైనా అవి పెట్టుకునే స్టోరేజ్ అయితే ఏదో ఒకటి చిన్నగా షెల్ఫ్స్ కానివ్వండి, బాక్స్ కానీ చేసుకోవాలి. ఇక్కడైతే మనకు ఏసీకి ప్రాబ్లం అవుతుంది కాబట్టి దీనికి సంబంధించిన బాక్స్ అయితే ఇక్కడ చేసాము. ఇది స్టోరేజ్ బాక్స్ అనమాట. ఇది మిర్రర్ గ్లాసు. నెక్స్ట్ వచ్చి కొంచెం డిఫరెంట్గా ఉంటుందని ఇది బ్రాంజ్ గ్లాస్ అయితే మిర్రర్ దానికి యూజ్ చేసాము. ఇది స్టోరేజ్ బాక్స్ అనమాట. ఇది నెక్స్ట్ టీవీ యూనిట్ ఉంది పక్క. ఈ టీవీ యూనిట్ కూడా చూడండి. ఈ టీవీ యూనిట్ మనకు బెడ్కి స్ట్రైట్గా ఆపోజిట్లోనే ఉండాలి. అటు సైడ్ ఇటు సైడ్ అయితే మనకు కంఫర్టబుల్ అయితే ఉండదు. చిన్నది కానీ పెద్దది కానివ్వండి మనకు కరెక్ట్గా ఆపోజిట్లో అయితే చేసుకోవాలి. ఇవి కూడా దీనికి సెన్సార్ లైట్స్ అయితే యూజ్ చేసాము. సెన్సార్ లైట్ చాలా దగ్గర చూసుంటారు, నేను చెప్తుంటాను కూడా. మనం డోర్ ఓపెన్ చేసినప్పుడే ఇది సెన్సార్ అన్నమాట. ఇది మన డోర్ క్లోజ్ అయినప్పుడు సెన్సార్ ఆటోమేటిక్గా స్విచ్ అవసరం లేదు, అదే స్టాప్ అయిపోద్ది. ఎట్లా అంటే ఇది చూడండి, ఇట్లా డోర్ అడ్డం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా డోర్ లైట్ క్లోజ్ అయిపోద్ది. మళ్ళీ డోర్ ఓపెన్ చేసినప్పుడు లైట్ అయితే ఆన్ అవుతుంది. చూడండి, బెడ్కి కూడా కింద ఈ మోడర్న్ అయితే మామూలుగా అయితే స్టోరేజ్ అయితే రాదు. దీనిలో కూడా ట్రై చేసి స్టోరేజ్ చేసాం, చిన్నగా ఒక డ్రా అయితే చేసాం. ఇది మోడర్న్గా చేసాం బెడ్. ప్రతి ఒక్కరు చూసి కామెంట్ చేయండి, లైక్ చేయండి. చూసి మీరు కామెంట్ చేసి కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. బాగుందంటే బాగుందని చెప్పండి. మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో నేను పెట్టిన వీడియో అయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు చూసేదానికి ఫాలోఅప్ చేసి చాలామంది కాల్స్ కూడా చేస్తారు నాకు. కన్స్ట్రక్షన్ నుంచే ఫాలోఅప్ చేసి కొంచెం ప్లానింగ్ అయితే చాలామంది అయితే చేసుకుంటున్నారు. వాళ్ళ వరకు నేను ఎట్లా చేయాలని నేను కూడా సజెస్ట్ చేసి ఇట్లా చేసుకుంటే బాగుంటుంది. కొన్ని మైనస్లు, కొన్ని ప్లస్ పాయింట్లు అవి కూడా చెప్తానన్నమాట. మీరైతే కొంచెం మా ఫాలోఅప్లో టచ్లో ఉంటే మీరు ఒక ప్లానింగ్ తీసుకొని చేసుకుంటే మీకు నచ్చినట్టు ఏ హౌస్ అయినా ఎగ్జాక్ట్గా వస్తుంది. మళ్ళీ మార్పులు చేర్పులు లేకుండా ఫస్టే ఒక ప్లానింగ్గా చేసుకోండి. చిల్డ్రన్స్ సెకండ్ బెడ్రూమ్ చూస్తారు, హైలైట్ ఎక్సలెంట్గా వేరే లెవెల్ అయితే చేసాము. సెకండ్ బెడ్రూమ్ మనము అరిస్టో డోర్స్ చూడండి. లాస్ట్ టైం నేను అది మాన్యువల్గా
వర్క్ జరిగేటప్పుడు అయితే ఒక షార్ట్ వీడియో అది పెట్టాను. ఇప్పుడైతే మొత్తం ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోయింది. ఎక్సలెంట్గా మీరే చూసి చెప్పండి అది బాగుందో లేదో. ఒకసారి చూద్దాం రండి అది కూడా. ఇది అరిస్టో డోర్స్ అనమాట. ఈ అరిస్టో డోర్స్ ఏంటంటే మనం బయట చేయించాలంటే కాస్ట్ పరంగా చాలా హై కాస్ట్ ఉంటాయి అన్నమాట. ఇవి మనమే మాన్యువల్గా మనమే చేసుకుంటాం కాబట్టి కాంట్రాక్ట్లోనే యాడ్ చేసి మనమే స్పెషల్గా ప్రొవైడ్ చేసాం ఈ డోర్స్, అరిస్టో డోర్స్. స్పెషల్గా ఇప్పుడైతే అప్డేటెడ్గా అయితే అరిస్టో డోర్స్ ప్రతి దగ్గర అయితే ఒక సైట్లో అయితే నేను స్పెషల్గా ప్రొవైడ్ చేస్తున్నాను అరిస్టో డోర్స్ అన్నమాట ఇవి. నెక్స్ట్ ఈ బెడ్ బ్యాక్గ్రౌండ్ కానీ బెడ్ బ్యాక్గ్రౌండ్కి వాల్ పేపర్ కూడా ఇచ్చాము. వాల్ పేపర్ కూడా మన కాంట్రాక్ట్లోనే వచ్చిందనమాట. మనం ఇప్పుడు కస్టమర్ ఏంటంటే ఏం కావాలి మనకి, మన కాంట్రాక్ట్లో ఏమేమి కావాలి ఏమేమి చేయించుకోవాలి అనేది స్పష్టంగా చెప్తే దాని ప్రకారమే ఫాలో అవ్వాలి. మనం చెప్పింది లేనివి కొన్ని చెయ్యాలంటే మాకు కూడా ఇబ్బంది, మీరు కూడా ఇబ్బంది పడకుండా చూసుకోవాలి. ఏది కూడా చూడండి అరిస్టో డోర్స్ చాలా హైలైట్గా అయితే వచ్చినాయి. నేను కూడా ఇవి చేయడం ఫస్ట్ టైం అనమాట. మాన్యువల్గా మనమే హ్యాండ్మేడ్గా అయితే చేసాము. ఇది బయట కూడా చేయించలేదు, మనమే హ్యాండ్మేడ్గా చేసాము. దీన్ని కూడా సెన్సార్ లైట్స్ యూజ్ చేసాము అనమాట. సెన్సార్ లైట్స్ ఇందాక చూపించాను కదా, డోర్ క్లోజ్ చేస్తే సెన్సార్ లైట్ ఆటోమేటిక్గా అదే క్లోజ్ అవుతుంది. మళ్ళీ డోర్ ఓపెన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. ఇది ఫింగర్ లాక్ అనమాట. ఇది పాస్వర్డ్ లాక్. లాస్ట్ టైం అయితే ఈ మోడల్లో అయితే ప్రొవైడ్ చేసాం చాలా దగ్గర. ఇది ఫింగర్ ప్రింట్ లాక్ అనమాట. ఇదైతే ప్రొవైడ్ చేసాం ఇక్కడ. ఈ లాక్స్ ఉండే దగ్గర కొన్ని మైనస్ ఉంటాయి, అది కూడా చెప్తాను. దీంట్లో ఒక బ్యాటరీ అనేది ఉంటుంది. మనకి కార్ రిమోట్లో ఉంటుంది కదా బ్యాటరీ, ఒక 5 రూపీస్ సైజులో ఉంటుంది కదా, అట్లాంటి బ్యాటరీ అయితే దాంట్లో ఉంటుంది. దానికి సంబంధించిన టూల్స్ కూడా ఒక స్క్రూ డ్రైవర్ అయితే కంపెనీ వాళ్ళు మనకి ఇస్తారు. అదేంటంటే మనకి 2 months 4 months తర్వాత ఆ బ్యాటరీ అయితే మనం చేంజ్ చేసుకుంటా ఉంటే అది మనకి లైఫ్ అనేది వస్తుంది. అది అట్లాగే వదిలేసామనుకోండి అది లాక్ అయిపోతుంది అనుకోండి, మనం చాలా ఇబ్బంది పడతాం. లాస్ట్ టైం కూడా వేరే దగ్గర నేను అంటే వేరే వాళ్ళు చేస్తుంటే లాక్ చేసి చూసాను, నేనే పోయి రిమూవ్ చేశాను. లాక్ అయితే బ్యాటరీ అయితే డెడ్ అయిపోతే మనకైతే అది చాలా ప్రాబ్లం చేస్తుంది. బ్యాటరీ అనేది 2 months ఒకసారి 3 months ఒకసారి చేంజ్ చేసుకుంటే మనకు అది లాక్ కాకుండా మంచిగా వర్క్ చేస్తుంది. లాక్ అయిపోతే మనం దానికి ఏం చేయలేము. ఒక కంపెనీ వాళ్ళు రామంటే దానికోసం రాలేరు. చిన్న పనులు కాబట్టి మనకి బిల్డర్ అయితే ఇక్కడ వరకే అనమాట ఇది ఇచ్చింది స్టోరేజ్కి. ఇది వచ్చి బాత్రూమ్ ప్లేస్ అనమాట. ఇది బాత్రూమ్కి వెళ్ళే ఈ డోర్స్ అనమాట. దీని వెనకాల ఇది బ్యాక్గ్రౌండ్ బ్యాక్ సైడ్ అయితే బాత్రూమ్ ఉంది. ఇది ప్లేస్ అయితే మనకి డోర్ అయితే చేసేస్తే అటు సైడ్ అంటే పెద్ద డోర్లు వచ్చేస్తాయి అనమాట. డోర్లు అయితే చేసేస్తే ఈ ప్లేస్ అనేది వేస్ట్ అవుతుంది కాబట్టి ఇది స్టోరేజ్గా మనకు ఓపెన్ బాక్స్ అయితే చేసాం. ఇది కూడా దీని బ్యాక్గ్రౌండ్ బ్యాక్ సైడ్ చూడండి, ఇదైతే బాత్రూమ్ అన్నమాట. ఇది బాత్రూమ్. ఇది మంచము, స్టడీ టేబుల్, డ్రెస్సింగ్ టేబుల్ కూడా సింపుల్గా ఒకటి చేస్తున్నాం, అది కూడా చూపిస్తాను. ఈ సైట్ ఓనర్స్ అయితే మనకైతే అప్పచెప్పేసి లాస్ట్లో అయితే వచ్చి తర్వాత చూసుకున్నారు అనమాట. మధ్యలో అయితే 1-2 సార్లు వచ్చారు, కానీ మొత్తం అయితే టోటల్లీ మనమే దగ్గర ఉండి మనం ఇంటీరియర్ మొత్తం జాగ్రత్తగా అయితే చేసుకున్నాం అనమాట. అరిస్టో డోర్స్ కూడా అంటే వాళ్ళ హౌస్ ఓనర్ అయితే వాళ్ళకైతే దీని గురించి అవగాహన లేదు, బాగుంటుందో లేదని సస్పెన్స్గా ఉన్నారు. చేసిన తర్వాత అయితే
వాళ్ళు కూడా హ్యాపీ అయ్యారు. ఇది చూసి అరిస్టోడోస్ డిజైన్స్ కూడా, ఈ డిజైన్స్ కూడా మనం ఈ డిజైన్స్ ఉన్నాయి కదా రకరకాలుగా ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. ఎట్లా అంటే మనం ఫ్లెక్స్ ప్రింట్ చేస్తాం కదా, అట్లాగే గ్లాస్ అనమాట. ఇది గ్లాస్ మీద ప్రింట్ చేస్తారనమాట. ఇది కొన్ని చిల్డ్రన్స్ బెడ్రూమ్స్లో పిల్లల ఫోటోలు కూడా వేసుకోవచ్చు. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చిన్న పిల్లల ఫొటోస్ ఉంటాయి కదా, ఆ ఫొటోస్ కూడా మనం ఇట్లాగా ఈ ఫ్లవర్ వచ్చింది కదా, ఈ ఫ్లవర్ ప్లేస్లో పిల్లల ఫోటో కూడా ప్రింట్ చేసుకోవచ్చు. పిల్లల ఫోటో కానీ ఫ్యామిలీ ఫొటోస్ కానివ్వండి, ఏదైనా కూడా మనం ఆన్లైన్లో సెలెక్ట్ చేసుకుని ఏ ఫోటో కానీ ఏ ఫోటో కావాలంటే ఆ ఫోటో సెలెక్ట్ చేసుకుని ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా ఈ ఫ్లవరే అని కాదు, మన ఇష్టం అనమాట, ఏదైనా ఆన్లైన్ డిజైన్. ఇంకోటి ఏంటంటే ఈ డిజైన్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో అది మాస్టర్ ప్రింట్ కావాలి. మాస్టర్ ప్రింట్ అయితే మనకి ప్రింటింగ్ ఏంటంటే క్లారిటీ అయితే బాగా వస్తుంది ప్రింటింగ్. స్టడీ టేబుల్ ఇది. ఇవి కూడా మనకి ప్రతిదీ ఎక్కడ ఎతకాలి అసలు, ఆన్లైన్లో దొరుకుతాయి మంచి మంచి మోడల్స్. ఏ మోడల్ ఏ డిజైన్ కావాలన్నా మనం ఎవరిని అడగలేదు, ఆన్లైన్లో సెర్చ్ చేసుకొని మనకి ఏది మనకు ఏది మనకు నచ్చిన డిజైన్ మనం సెలెక్ట్ చేసుకొని ఇంటీరియర్ వర్క్ చేస్తారు కదా, వాళ్ళకి చూపిస్తే యాస్టీస్గా డిజైన్ అయితే చేసి ఇస్తారు మీకు. మీరు చూసుకోవచ్చు. కాంట్రాక్ట్ మీరు చేస్తారు కదా, వాళ్ళు కూడా మీకు సజెస్ట్ చేస్తారు ఈ డిజైన్ బాగుంటుంది, ఈ డిజైన్ బాగుంటుంది అని. ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ చేసుకోండి, ఏదైనా కూడా మీకు కంఫర్ట్గా ఏ డిజైన్ కూడా మంచిగా మీకు అవుట్లుక్ అనేది వస్తుంది. ఇది వచ్చి కీబోర్డ్ అనమాట. ఇది మనం ఏదన్నా సిస్టమ్ పెట్టుకున్నాము, దీనికి కీప్యాడ్ పెట్టుకునే దానికి కీప్యాడ్ పెట్టాను అనమాట. ఇది డ్రా, ఇది డోరు, ఇవి కూడా డోర్స్ అనమాట. ఇవి డోర్స్, ఇవి వచ్చి ప్రొఫైల్ డోర్స్ ఇచ్చాను అనమాట. ఇది ప్రొఫైల్ డోర్స్. ఇది షెల్ఫ్స్ వచ్చి గ్లాసులు ఇచ్చాను. ఇది ఓపెన్ షెల్ఫ్, ఇది ఓపెన్ బాక్స్. ఇవి కూడా లోపల స్టోరేజ్. ఇది డ్రెస్సింగ్ టేబుల్ అనమాట. హెవీగా లేకుండా మరి తక్కువ లేకుండా మీడియంగా డిజైన్ అయితే తీసుకుని చేసాము. ఇది డిఫరెంట్గా బాగా వచ్చింది, సింపుల్ డిజైన్. ఇది బెడ్ అనమాట. ఇది స్టోరేజ్ బెడ్. ఇది లోపల స్టోరేజ్ ఉంది మనకు. బెడ్ కింగ్ సైజ్ అనమాట. ఇది కూడా కింగ్ సైజ్, అది కూడా కింగ్ సైజ్. కింగ్ సైజ్ ఏంటంటే వాటిలో రకరకాల సైజులు ఉంటాయి. 3 రకాల సైజు, 3 రకాల స్టాండర్డ్ సైజు. అంటే స్టాండర్డ్ సైజులు 3 వస్తాయి మనకు. స్టాండర్డ్ సైజులు మన పరుపులో ఆన్లైన్లో దొరుకుతాయి. ఈ సైజు 6, 6.5, 5, 6.5, 4, 6.5 ఈ సైజ్ స్టాండర్డ్ సైజులు అన్నమాట. ఈ సైజులు ఏంటంటే మనకు ఆన్లైన్ అయితే దొరికేస్తాయి ఈ పరుపులు. ఇంకా దాని మించి మనం డిజైన్ సైజులు మార్చుకొని చేసుకుంటే అవి అయితే మాన్యువల్గా చేపించుకోవాలి. బయట మనం సోఫాలు ఇవి తయారు చేస్తారు కదా, అవి కూడా అట్లాంటి దగ్గర లేదంటే షాపుల్లో ఆర్డర్ ఇచ్చి చేయించుకోవచ్చు. ఇవైతే స్టాండర్డ్గా దొరుకుతాయి ఈ సైజులో అయితే. దీనికి వచ్చి మనం స్టోరేజ్ ఉందన్నమాట. దానికి మాస్టర్ బెడ్రూమ్ చూసారు కదా, కింద డ్రా అయితే పెట్టాను. దీనికైతే హైడ్రాలిక్ అనమాట. చూడండి, ఈ హైడ్రాలిక్ దీని కెపాసిటీ ఉంటుంది అన్నమాట. ఈ హైడ్రాలిక్ 200 కిలోల కెపాసిటీ హైడ్రాలిక్ ఉంటుంది అనమాట. దాంట్లో కూడా కిలో వేరియేషన్స్ ఉంటాయి, కెపాసిటీ ఉండే హైడ్రాస్ ఉంటాయన్నమాట. ఇవి ఏంటంటే మనం పరుపుతో పాటు బెడ్ అయితే లేస్తుంది, మనం పట్టుకోవాల్సిన అవసరం లేదు, అదే ఆగిపోద్ది. మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలంటే కొంచెం చిన్నగా ఫోల్డ్ చేస్తే ఆటోమేటిక్గా ఫోల్డ్ అవుతుంది. అదే మనం స్టోరేజ్ బెడ్ అన్నప్పుడు పట్టుకొని నిలబడాలి అని కొంతమంది తెలీదు, వాళ్ళకి చెప్తున్నాను. పట్టుకొని నిలబడాలి, అంత కష్టం పడవలసిన లేదు. హైడ్రాలిక్స్ ఉంటాయి, అవి ఆపుతాయి అన్నమాట. మనకి ఎంత వెయిట్ కావాలంటే అంత కెపాసిటీ తీసుకుంటే. ఇది స్టోరేజ్ అన్నమాట. ఈ స్టోరేజ్ మనకి ఇంట్లో ఇట్లాంటి కబోర్డ్స్ దగ్గర స్టోరేజ్ లేని దగ్గర ఇట్లా బెడ్స్ అయితే చేసుకొని మాన్యువల్గా చేసుకొని హ్యాండ్మేడ్గా స్టోరేజ్ అయితే మనం ఇట్లా పెట్టుకోవచ్చు. ఎక్కువ సామాన్లు అయితే దీంట్లో వెళ్ళిపోతాయి చాలా వరకు. తర్వాత మనం ఫోల్డ్ చేయాలంటే చిన్నగా ఇట్లా ఫోల్డ్ చేసుకుని చూడండి, మనం ఏం పెద్ద కష్టపడలేదు. ఇది ఆటోమేటిక్గా అదే క్లోజ్ అవుతుంది అనమాట. ఇంకా బ్యాక్గ్రౌండ్ వచ్చి ఇది వాల్పేపర్ అన్నమాట. ఈ కలర్కి మ్యాచింగ్ పింక్ మ్యాచింగ్ తీసుకున్నాము. వాల్పేపర్ కూడా, సీలింగ్ కూడా మనం పింక్ కలర్ వైట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. అంతా ఈ రూమ్కి తగ్గ కలర్ కాంబినేషన్ కూడా మ్యాచ్ చేసుకుని తీసుకున్నాను అనమాట. ఎంత అయిందనేది మీకు క్లారిటీగా చెప్తాను.
పూజ రూమ్ ఇది. ఇట్లా మోడర్న్గా డిజైన్గా చేసుకోవాలంటే ఇట్లా చాలా దగ్గర ఏదో సింపుల్గా ఒక స్టోన్ వేసి ఆపేస్తారు. ఆ స్టోన్ కూడా ఆపేస్తే కొంచెం మోడర్న్గా అయితే చేసుకోవచ్చు మనం. ఇది కూడా ప్లెయిన్ ప్లేస్ ఇచ్చేయాలి. నెక్స్ట్ ఏంటంటే కిటికీ ఇచ్చేస్తారు ఈ ప్లేస్లో. కిటికీ మనం లేకుంటే ఇట్లాగా మోడర్న్గా మన దేవుడు ఫోటో ఎంత ఒక బిగ్ సైజ్, కొంచెం పెద్ద సైజ్ చేసుకుంటే మనకు పూజ రూమ్ తగ్గ సైజ్ చేసుకుంటే బాగుంటుంది. అట్లా కాకుండా చాలా దగ్గర కిటికీ, ఇక్కడ కూడా ఉంది కిటికీ, ఆ కిటికీ కూడా క్లోజ్ చేసి మనం మనకి మోడర్న్గా కావాలని కిటికీ క్లోజ్ చేసుకుని ఒక డిజైన్ చేసుకున్నాం ఇక్కడ. చూడండి ఈ డిజైన్ చూడండి, పెద్ద ఫోటో వచ్చిన దానివల్ల ఇది పూజ రూమ్ కూడా అవుట్లుక్ ఎంత బాగా వచ్చింది. ఇది ఈ సైడ్లు కూడా షెల్ఫ్స్ అన్నమాట. ఈ షెల్ఫ్స్ మనం మాన్యువల్గా హ్యాండ్మేడ్గా చేసామన్నమాట. ఈ షెల్ఫ్స్. ఈ పూజ రూమ్ ఫోటో కూడా మనం మాస్టర్ బెడ్రూమ్లో చేసాం కదా, డిజిటల్ ప్రింటింగ్ అనమాట. అది ఆ ప్రింటింగే, ఈ గ్లాస్ కూడా ప్రింటింగ్ చేయించాం. ఇది మామూలు ఫోటో కాదు, ఇది స్టిక్కర్ కాదు, ప్రింటింగ్ అనమాట. ఇది డిజిటల్ ప్రింటింగ్. ఇక్కడ కీప్యాడ్ అనమాట. ఇది ఏదైనా పూజ చేసుకోవాలనుకుంటే ఇది మనం పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ లోపలికి పెట్టుకోవచ్చు. ఇది స్టోరేజ్ బాక్స్ అన్నమాట. ఇది బాక్స్ చేసుకుంటే మనకు కంఫర్ట్ సైజ్ వస్తుంది. మీరు కొన్ని దగ్గర బేల్దార్లో వాళ్ళ పని కోసం వాళ్ళు వేసేస్తారు, తర్వాత మేమే చాలా దగ్గర ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ చేయలేకపోతున్నాం. మీరు చేసిన కొన్ని దగ్గర మీరు సిమెంట్లో అది అన్సైజ్ చేసేస్తారు. కొన్ని దగ్గరలో కస్టమర్ సాటిస్ఫాక్షన్ చేయాలంటే మనకు కావాల్సిన ప్లానింగ్తో మీరు చేసిస్తే దాని ప్రకారం మేము అవుట్లుక్ ఇవ్వగలం. కానీ మీరు సిమెంట్తో సెల్ఫ్స్ వేసేసి ఒక సైజు, ఒక దానికి అవుట్లుక్ అర్థపడతాలి సైజులు వేసేస్తే మేము ఇబ్బంది పడాలి, అవుట్లుక్ ఇవ్వలేక మీరు ఇబ్బంది పడాలి. అంత డబ్బు పెట్టి మీరు ఎంత ఖర్చు పెడతారో అంతే అవుతుంది. మీరు సిమెంట్ సెల్ఫ్ వేసినా అదే అవుతుంది, సిమెంట్ సెల్ఫ్ వేయకపోయినా అదే కాస్ట్ అవుతుంది. ఒక బెడ్రూమ్ కిచెన్ తప్ప కొన్ని దగ్గర కిచెన్లో టీవీ యూనిట్ దగ్గర, కరాకరీ దగ్గర మీరు సిమెంట్ సెల్ఫ్ ఎవరు వేయకండి. ఒక మోడర్న్గా ప్లానింగ్గా చేసుకోండి. అవుట్లుక్ అయితే ఇక్కడ వరకు సిమెంట్తో వేసి బిల్డర్స్ అయితే ఇచ్చారు మాకు. ఇది మనకు కంఫర్ట్ సైజ్ లేదు కాబట్టి మనం ఇది ఇక్కడ ఉండే సిమెంట్ సెల్ఫ్ రిమూవ్ చేసేసి మనం ఎక్స్ట్రాగా ఇది ఫుల్ మోడ్యులర్లో బాక్స్లో చేసి యాడ్ చేసి ఇది కార్నర్ టైపు చేసాము బాక్స్లో. ఈ డోర్స్ కూడా బ్లాక్ ఫ్రేమ్ ఇచ్చి దానికి వైట్ ఫ్లూటెడ్ గ్లాస్ అయితే ఇచ్చాము. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అది మోడర్న్గా వైట్ ఫ్లూటెడ్ గ్లాస్. ఇది ఇక్కడ బ్రాంజ్ గ్లాస్ ఇచ్చాం. ఇటువంటి దగ్గర ఏంటంటే ఇది సిమెంట్ వేసేసారు. ఇది కానీ మీరు సిమెంట్తో వేయకుండా ఉంటే ఇంకొంచెం మోడర్న్గా చేసే అవకాశం మాకైతే ఉంటుంది. దీన్ని సిమెంట్ వేసిన దానివల్ల దీన్నే ఫాలో అవ్వాలి. అది ఎట్టుందో స్క్వేర్గానే చేయాలి, స్క్వేర్గానే డోర్ పెట్టాలి, దాని పక్కన ఫాలో అవ్వాలి. ఇది కానీ లేదనుకోండి, ఏదో ఒకటి ఓపెన్ బాక్స్ ఇట్లా మోడర్న్గా ఉంది డిఫరెంట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా కొన్ని దగ్గరలో అప్పుడు ఎట్లాగా మనకు టైం ఉంటుంది కదా, కొన్ని రిమూవ్ చేసుకుని చేంజెస్ చేసుకునే పని అయితే చేసుకోండి. లేదా కొత్తగా కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళైతే ఒక ప్లానింగ్గా చేసుకోండి. అపార్ట్మెంట్ తీసుకునే వాళ్ళైతే కొన్ని చేంజెస్ చేసుకోండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు, మీకు ఏదైనా మీరు హౌస్ కట్టుకుంటున్నారా, మీకు ఏదైనా మా అవసరం ఉందా, దగ్గరగా ఒక 20 కిలోమీటర్స్ మీరు డిస్టెన్స్లో కానీ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి. నేను వచ్చి మీకు ఒక ప్లానింగ్ కానీ సజెషన్ చేస్తాను. కొన్ని 20 కిలోమీటర్స్ లోపల మాకు ఎటువంటి ఛార్జెస్ అవసరం లేదు. 20 కిలోమీటర్స్ కానీ దాటితే మాకు ఛార్జెస్ ఇవ్వాలి. మనం వచ్చే ట్రావెల్స్ కానివ్వండి, దానికి ప్లానింగ్ కానివ్వండి, చెప్పిన దానికి కొంచెం ఛార్జెస్ అయితే తీసుకుంటాం అన్నమాట. కొంచెం దగ్గర లోకల్లో అయితే మనం ఎటువంటి ఛార్జెస్ అయితే తీసుకోము. ఈ దగ్గరలో కానీ మీ సైట్ కానీ మీ కన్స్ట్రక్షన్ కానీ జరుగుతుంటే ఒకసారి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, కాల్ చేయండి. మా నెంబర్ డిస్ప్లే మీదనే ఉంటుంది. మీరు కాల్ చేస్తే నేను వచ్చి కొన్ని సజెషన్ చేస్తాను.
నేను కానీ ఎవరైనా కానివ్వండి, కొన్ని కార్పెంటర్, ఒక ఇంటీరియర్, ఒక డిజైనర్, ఒక సజెషన్ తీసుకొని ఒక ప్లానింగ్గా చేసుకోండి. ఒక 1000-5000 పోతే మీరు పోతాయి, కానీ మీరు మళ్ళీ చేసుకున్న తర్వాత 2000-5000 పెట్టుకుంటే మళ్ళీ ఆ డిజైన్ అనేది మళ్ళీ తిరిగి రావు. ఏదైనా రూపాయి పోయినా కూడా మీరు ఎవరైనా మీకు నచ్చినట్టు, మీకు మీ డ్రీమ్ తగ్గట్టు మా లైఫ్ డ్రీమ్ చేసిస్తుంది మీకు. ఇది మటుకు పక్కాగా నేను చెప్తాను. ఎక్కడైనా కూడా చాలా దగ్గర మేము దూరం నుంచి యూట్యూబ్ కాంటాక్ట్స్ నుంచే మాకు ఎక్కువ చేస్తూ ఉంటాం వర్క్లు. మీరు ఏదైనా ఛార్జెస్ ఇచ్చారు, మీ వర్క్ కన్ఫామ్గా మాకే ఫైనల్ అయ్యింది అనుకోండి, ఆ వర్క్ మీరు ఇచ్చిన ఛార్జెస్ కూడా మాకు అవసరం లేదు, అది కూడా నేను లెస్ చేసేస్తాను. ఇది ఎందుకంటే చాలా దగ్గర మేము కూడా పోతా వస్తూ ఉంటాం, కొంతమంది దూరం కూడా రమ్మంటారు, దూరం కూడా పోయి మనం ప్లానింగ్ కొద్దిగా సజెషన్ ఎస్టిమేట్ అయితే ఇస్తాము. అట్లాంటి దగ్గర ఏంటంటే మనకు వచ్చిన దానికన్నా మాకు ఛార్జెస్ కూడా లేకుండా మేము కూడా ఇబ్బంది పడాలి కాబట్టి అంతకుముందు తీసుకోలేదు. ఇప్పుడు ఏంటంటే మాకు కూడా ఇబ్బందిగా ఉంది కాబట్టి కొంత ఛార్జ్ చేసుకుంటున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేస్తే మీకు కూడా నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ వీడియో కూడా మీరు చూస్తారు. మా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఇంత టైం తీసుకుని మీరు మా వీడియో చూసినందుకు, మీరు చూశారు కాబట్టి అది ఎలా ఉందో ఒక లైక్ కానీ ఒక కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఏదైనా మార్పులు చేర్పులు అయితే నెక్స్ట్ వీడియోలో మేము చేసుకుంటాం. ఓకే, అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ. 15,50,000 ఛార్జ్ చేసాము ఈ సైట్కి అయితే మనం ఏమేమి ప్రొవైడ్ చేసామండి. ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ మొత్తం యూజ్ చేసాము. నెక్స్ట్ వచ్చి డబుల్ బెడ్రూమ్, కిచెను, పార్టేషన్, టీవీ యూనిట్, నెక్స్ట్ వచ్చి సీలింగ్ సంబంధించి పెయింట్స్, సీలింగ్ సంబంధించి లైట్స్, ఇవన్నీ ప్రొవైడ్ చేసాం అన్నమాట. ఓవరాల్గా మొత్తం ప్రీమియం క్వాలిటీ అయితే యూజ్ చేసి మనం యూజ్ చేసిన ప్లైవుడ్కి కంపెనీ వారంటీ వస్తుంది, లైఫ్ టైం వారంటీ.